బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కడియం శ్రీహరి మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలి వానలా మారుతోంది. కొండా దంపతులపైన కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ వచ్చిన మీనాక్షి నటరాజన్తో సమావేశమయ్యారు. కొండా దంపతులపై వారు ఆమెకు ఫిర్యాదు చేశారు. మరోవైపు వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయతీపైన సీనియర్ల నివేదిక పీసీసీ చీఫ్ కు అందించింది. ఎల్లుండి గాంధీ భవన్లో జరిగే కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, సంధ్య, వరంగల్ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వివాదం అనేది తారస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్న నేపథ్యంలో అది ఫిర్యాదుల పరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకరిపై ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ రోజు హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. కాసేపటి క్రితమే ఆమె హైదరాబాద్ కు చేరుకొని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కూడా ఆమె ప్రజెంట్ భేటీ కావడం జరిగింది. ఆమెతో భేటీ అయ్యేందుకు వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా మంత్రి కొండా సురేఖ పైన కంప్లైంట్ చేసేందుకు కూడా ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఎర్రబెల్లి స్వర్ణ కొంతమంది నేతలంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వెంకట్రామరెడ్డి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న వెంకట్రామరెడ్డి కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్షుడు నాయన రాజేందర్ రెడ్డి మరి కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి భేటీ కావడం జరిగింది. మీనాక్షి నటరాజన్ తో భేటీ అయ్యి అసలు వరంగల్లో జరుగుతున్న అంశం ఏంటి అనే దానిపైన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రజెంట్ మంత్రి కొండా సురేఖకు సంబంధించి కొండా సురేఖతో పాటు ఆమె భర్త కొండా మురళి చేసిన కామెంట్స్ హిట్ పుట్టిస్తాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొండా మురళి 2 రోజుల క్రితం చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా కడియం శ్రీహరి పైన అదేవిధంగా రేవూరి ప్రకాష్ రెడ్డి పైన చేసిన కామెంట్స్ హాట్ గా మారాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పరకాల ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్ వచ్చిన సందర్భంలో అక్కడ నుంచి తన కూతురు సుస్మితా పటేల్ పోటీ చేస్తుందని పరకాల తన అడ్డా అంటూ అదేవిధంగా కొండా సురేఖ మంత్రి పదవి పోతుందంటూ కూడా కడియం శ్రీహరి కావాలని దుష్ప్రచారం చేస్తున్నట్టు కడియం శ్రీహరి పైన మరింత హాట్ కామెంట్స్ కూడా చేశారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒకవైపు దుమారం రేగుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. నాయన రాజేందర్ రెడ్డి కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆయన ఆధ్వర్యం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన నుంచి నివేదిక కూడా తెప్పించుకోవడం జరిగింది. అక్కడ సంబంధించి ఏం జరుగుతున్నాయి దానికి సంబంధించి కూడా వరుసగా కంప్లైంట్ జరుగుతుంది. మరికొంతమంది కూడా వరుసగా ఎమ్మెల్యేలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ లోకి కూడా వెళ్తున్నారు. వారు అంతా కూడా కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా మీనాక్షి నటరాజన్ దగ్గర కూడా వెళ్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఈ అంశం అయితే మరింత హాట్ గా మారుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి అక్కడ వరంగల్ జిల్లాలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలు అనే అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలంతా కూడా ఒక జట్టుగా మారింది. ఒకవైపు ఈ అంశానికి సంబంధించి మంత్రి కొండా సురేఖ పదవి పోతుందని కడియం శ్రీహరి చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారని ఒక టాపిక్ అయితే, మరో అంశానికి సంబంధించి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మంత్రి కావాలని జోక్యం చేసుకుంటుంది. ముఖ్యంగా వీరభద్రస్వామికి సంబంధించిన అక్కడ టెంపుల్ ఉంటుంది. అది వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉంటుంది. అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి ఆయన తెలియకుండానే కొన్ని నిర్ణయాలు జరిగిపోతున్నాయి. సురేఖ కావాలని తమను డిస్టర్బ్ చేస్తున్నట్టు కూడా ఎమ్మెల్యేలు ఈ అంశానికి సంబంధించి కూడా చాలా గుర్రుగా ఉన్నారు. ఈ అన్నిటి అంశాలకు సంబంధించి ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఒక నివేదిక కూడా అందించారు. పీసీసీ చీఫ్ కూడా ఎవరి పరిధిలో వారు ఉండాలి, అనవసరమైన వివాదాలకు జోక్యం చేసుకోవద్దు, వివాదాలకు వెళ్లకూడదంటూ కూడా ఇప్పటికే పీసీసీ చీఫ్ చెప్పినప్పటికీ కూడా వివాదం అనేది మరింత ముదురుతున్న పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్న పరిస్థితి. ఎల్లుండి ఎలాగో విస్తృత సమావేశం ఉంది. మొత్తం పార్టీ కార్యవర్గానికి సంబంధించి కొత్తగా వేసిన పార్టీ కార్యవర్గం అంతా కూడా ఎల్లుండి విస్తృత స్థాయి సమావేశం ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా మరి ఎల్లుండి కూడా మరోసారి కూడా మరింత చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సీనియర్ నేతలంతా కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమావేశంలో కూడా డిస్కషన్ చేసే ఉంటుంది. ఈ రోజు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఆమె దీనికి సంబంధించి ఏమైనా మరి ఇప్పటికే ఆమె కూడా ఒక నివేదిక తెప్పించుకున్న పరిస్థితి. అక్కడ వాస్తవానికి ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి ఆమె దగ్గర కూడా ఒక రిపోర్ట్ ఉంది పరిస్థితి ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఏం డిసిజన్ తీసుకుంటుంది, ఏ విధంగా దీన్ని సెటిల్ చేసేందుకు ఎలాంటి పరిష్కార మార్గాలు ఎంచుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పీసీసీ గానీ ఇన్ఛార్జ్ గానీ నివేదికలు చెప్పించుకున్నారు. ఎల్లుండి కూడా విస్తృత స్థాయి సమావేశం ఉంది కాబట్టి ఆ సమావేశంలో కూడా మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ప్రతాప్.